ఇడియమ్స్ మనకి మూడు రకాలుగా ఇస్తుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సిలో, నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో, వీటన్నిటిలో కూడా ఇడియమ్స్ మీద మంచి ఇంపాక్ట్ ఉంది. అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో, నెక్స్ట్ ఎస్ఎస్సిలో ఎలా ఇస్తారంటే ఇట్లా ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ ఇచ్చి ఆ ఇడియంని అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటి అని అడుగుతారు. ఉదాహరణకి థింగ్స్ ఆర్ ప్రోగ్రెసింగ్ వెల్, డోంట్ డూ ఎనీథింగ్ టు రాక్ ద బోట్. రాక్ ద బోట్ అనే దాన్ని అండర్లైన్ చేస్తారు అనుకుందాం కాసేపు. రాక్ ద బోట్ ని అండర్లైన్ చేసి దీని మీనింగ్ ఏంటి అని అడుగుతారు. సో థింగ్స్ ఆర్ ప్రోగ్రెసింగ్ వెల్, డోంట్ డూ ఎనీథింగ్ టు రాక్ ద బోట్. అంతా బాగానే జరుగుతుంది అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సెంటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివి దాని యొక్క మీనింగ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. దాని మీనింగ్ ని అర్థం చేసుకొని అప్పుడు మనం ఆన్సర్ ట్రై చేయాలి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఇస్తుంటారు. సో రాక్ ద బోట్ అంటే అప్సెట్ ద బ్యాలెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ థింగ్స్ ఆర్ ప్రోగ్రెసింగ్ వెల్, అంతా బాగానే జరుగుతుంది, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. వెల్, డోంట్ డూ ఎనీథింగ్ టు రాక్ ద బోట్ అంటే పడవ స్మూత్ గా ప్రయాణిస్తూ ఉంది, దీనిలో ఎటువంటి రాక్ ద బోట్ చేయొద్దు అంటే అలజడి సృష్టించొద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు అని దీని యొక్క అర్థం. యా, సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. క్రియేట్ డిఫికల్టీస్ అంటే కష్టాలని తీసుకురావటం, ఇది అనుకుంటారేమో అని చెప్పిస్తాడు. చూడండి, కాన్స్పైర్ అగెనెస్ట్ అంటే దేనికన్నా వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడటం, వ్యతిరేకంగా ఉంచటం. నెక్స్ట్ యాజిటేట్ అగెనెస్ట్ అంటే వ్యతిరేకంగా ఫైట్ చేయటం. సో ఈ కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అని మనం అనుకోవచ్చు. ఇట్లా సెంటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి ఎలా చేస్తారంటే ఓన్లీ ఇడియం వరకే ఇస్తాడు. అంటే మొత్తం సెంటెన్స్ ఇవ్వకుండా ఓన్లీ ఇడియం వర్క్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. అలా కూడా అడుగుతాడు. ఈ క్వశ్చన్ చూడండి, రాహుల్ ఫాట్ టూత్ అండ్ నెయిల్ టు సేవ్ హిస్ కంపెనీ. ఫైట్ టూత్ అండ్ నెయిల్, ఫైట్ లేదా ఫాట్ టూత్ అండ్ నెయిల్ అని దాన్ని అండర్లైన్ చేశాడు. ఫైట్ టూత్ అండ్ నెయిల్ లేదా ఫాట్ టూత్ అండ్ నెయిల్ అంటే ఏంటి? ఓకే, సో ఇట్లా మనకి ఇస్తారు. ఒక్కొక్కసారి సెంటెన్స్ లాగా ఇవ్వకుండా ఎస్ఎస్సిలో డైరెక్ట్గా ఫైట్ టూత్ అండ్ నెయిల్ దీని మీనింగ్ ఏంటని అంటారు. ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న, బ్యాంక్ ఎగ్జామ్స్, GD, కానిస్టేబుల్స్, వాట్ నాట్, every exam, those who are preparing, yeah, you have to learn in a systematic way. Yes, fight tooth and nail with strength and fury is the right answer. అంటే పూర్తి బలాన్ని ఉపయోగించడం. రాహుల్ fought tooth and nail to save his company. తన కంపెనీని కాపాడుకోవడానికి టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేశాడు. టూత్ అండ్ నెయిల్ అంటే టూత్ అంటే పళ్ళు, నెయిల్ అంటే గోల్డ్. ఎస్, రైట్, బ్యూలా. అంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి విత్ వెపన్స్ అని, నెక్స్ట్ యూజింగ్ అన్ఫెయిర్ మీన్స్ అని, అంటే పళ్ళతోటి గోళ్ళతోటి ఫైట్ చేస్తే ఫెయిర్ కాదు కదా, అన్ఫెయిర్ అనుకుంటారేమో అని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. యాజ్ బెస్ట్ యాజ్ హీ కుడ్, బట్ ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూరీ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రాజీవ్ అచీవ్డ్ సక్సెస్ బై రిసార్టింగ్ టు ఏ హోల్ అండ్ కార్నర్ మెథడ్. ఏ హోల్ అండ్ కార్నర్ మెథడ్, దీన్ని అండర్లైన్ చేశారు. Rajiv achieved success by restoring to a hole and corner method. Hole and corner method అంటే చాలా తెలివైన పద్ధతి అని అర్థం. యా, 4th one is right answer. సో 4th కాదు, క్లెవర్ కూడా కాదు. హోల్ అండ్ కార్నర్ అంటే క్లెవర్ కాదు, అంటే ఆల్రెడీ రెడీగా ఉన్నది, అంటే యూజువల్ కాదు. క్లవర్ కొంతవరకు అవుతుంది కానీ ఇది ఎగ్జాక్ట్గా తీసుకోలేము. హోల్ అండ్ కార్నర్ అంటే క్లవర్ కంటే బెస్ట్ అండర్ హ్యాండ్. అండర్ హ్యాండ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ ఉన్న పద్ధతిని. అంటే ఆల్రెడీ సపోజ్ ఒక క్యారమ్ బోర్డు ఉంది. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు గోల్ కొట్టాలి అంటే ఈ కార్నర్స్లో మీరు గోల్స్ చేస్తే సరిపోద్ది. మీరు ఇక్కడ కొడితేనే అది గోల్ అవుతుంది, లేదా యూ గెట్ దట్ కాయిన్. అంటే రెడీగా ఉన్నది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న దాన్ని హోల్ అండ్ కార్నర్ మెథడ్ అంటారు. దాన్నే అండర్ హ్యాండ్, ఆల్రెడీ రెడీగా ఉంది. సపోజ్ ఈ కాయిన్ కి దగ్గరగా ఉన్నది, మీరు ఈజీగా కొట్టేయడానికి హోల్ అండ్ కార్నర్ మీన్స్ వెరీ ఈజీ టు అచీవ్. ఆల్రెడీ రెడీమేడ్ గా ఉన్నది, కట్ అండ్ డ్రైడ్ అని అంటారు సార్, అట్లాంటిది. అబ్స్క్యూర్ అంటే అస్పష్టమైన అని అర్థం, ఇది కాదు. యూజువల్ అంటే సహజమైన అని అర్థం. క్లవర్ కొంతవరకు అంటే దగ్గరగా ఉంది కాబట్టి క్లవర్ కూడా అవ్వచ్చు, బట్ స్టిల్ ఇది ఎగ్జాక్ట్ గా ఆన్సర్ అవ్వదు. సో మనకి యూజువల్ కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఈస్ 3. మరి 4th క్వశ్చన్ ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. యూ కెన్ సీ 4th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. శ్వేత మైట్ స్క్రీమ్
Blue murder. But I feel Ritu should get the promotion since she is better qualified for the job. సో ఇలాంటివి కొంచెం టఫ్గా అనిపిస్తాయి. స్క్రీమ్ బ్లూ మర్డర్. స్క్రీమ్ అంటే గట్టిగా అరవటం. స్క్రీమ్ బ్లూ మర్డర్ దీని మీనింగ్ ఏంటి అంటే చాలా గట్టిగా అరవటం, చాలా గట్టిగా నాకు సక్సెస్ రావాలి అని గట్టిగా అరవటాన్ని లేదా గట్టిగా ఎక్స్ప్రెస్ చేయటాన్ని స్క్రీమ్ బ్లూ మర్డర్ అని అనొచ్చు. మేక్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ నాయిస్ అండ్ అబ్జెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా థింక్ చేస్తే తప్ప ఇలాంటివి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే తప్ప ఇవి అటెంప్ట్ చేయలేము, కొంచెం ప్రాక్టీస్ కావాలి. నెక్స్ట్ వన్, అట్ క్రిస్మస్ ఈవెన్ ద ఎల్డర్లీ ఫాదర్స్ పెయింట్ ద టౌన్ రెడ్. పెయింట్ ద టౌన్ రెడ్ అంటే ఏంటి? క్రిస్మస్ టైంలో పెద్దవాళ్ళు కూడా పెయింట్ ద టౌన్ రెడ్ చేస్తారు. మరి పెయింట్ ద టౌన్ రెడ్ చేస్తారంటే అర్థం ఏంటి అంటే చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు, చాలా ఉత్సాహవంతంగా ఉంటారు అని చెప్తున్నటువంటి వాక్యం. ఇండల్జింగ్ ఇన్ రయోట్స్ అంటే గొడవలు. రయోట్స్ అంటే గొడవలు పడతాం కాదు, గొడవలు పడటానికి స్పిల్ రెడ్ వైన్, ఇది ఏదో వైన్ తాగుతారేమో అని అట్లా కన్ఫ్యూజ్ చేస్తానికి ఇట్లా ఇస్తారు. పెయింట్ ద హౌస్ రెడ్, నిజంగా రెడ్ అన్నారు కాబట్టి రెడ్ ఏమో అని అనుకుంటారు, అట్లా ఎప్పుడు రావు ఆన్సర్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ రైట్ నౌ. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే, వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్. కీప్ ఫింగర్స్ క్రాస్, కీప్ ఫింగర్స్ క్రాస్. మీరు చూడొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడేటప్పుడు సో ఇట్లా ఫింగర్స్ క్రాస్ పెట్టుకొని బాగా సక్సెస్ రావాలి అని చెప్పి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు డగ్అవుట్లో. సో దాన్ని కీప్ ద ఫింగర్స్ క్రాస్ అంటారు. అంటే పాజిటివ్ థింగ్స్ జరగాలని ఆశించడం, అంతా మంచి జరగాలి అని ఆశించడాన్ని కీప్ ద ఫింగర్స్ క్రాస్ అని అంటారు. మనం ఏమైతే మంచి జరగాలని ఆశిస్తున్నామో అదంతా మంచిగా జరగాలని ఆశిస్తూ ఉండటాన్ని కీప్ ద ఫింగర్స్ క్రాస్ అని అంటారు. ఎస్, వెయిట్ ఎక్స్పెక్టెంట్లీ అంటే ఆశించిన దానికోసం ఈగర్గా, ఆదృతగా ఇదే జరగాలి అని చెప్పి ఆదృతతోటి వెయిట్ చేయటాన్ని ఇలా తీసుకోవచ్చు. కీప్ ప్రేయింగ్ కాదు, మరి ప్రేయింగ్ కూడా అవ్వచ్చు కదా అని అనిపిస్తుంది మనకి. సస్పీషియస్ అంటే అనుమానాస్పదంగా, అది కూడా కాదు. ఫీల్ స్కేర్డ్ అంటే భయపడటం. సో రైట్ ఆన్సర్ ఈస్ ఎక్స్పెక్టెంట్లీ అంటే ఆశాభావంతో మంచి జరగాలని ఆశిస్తూ, ఆదురుదగా మంచి జరగాలని తప్పిస్తూ, ఆలోచిస్తూ, వెయిట్ చేస్తూ ఉండటం అని దీని యొక్క అర్థం. ఇలాంటి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటాయి, అదర్వైజ్ దే ఫీల్ వెరీ హార్డ్. ఇడియమ్స్ అనేది చాలా మంది స్ట్రగుల్ అవుతారు అందుకనే, ఎందుకంటే చదివితే కూడా అంత ఈజీగా అర్థం కాకుండా ఉంటాయి కొంతమందికి. సో దట్స్ వై పీపుల్ ఫీల్ ఇట్ లిటిల్ హార్డ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, he rides the high horse because of his high connection. Ride the high horse, మరి దీని మీనింగ్ ఏంటంటారు? ఈ ఫేమసా అనిపించవచ్చు. టాక్స్ ఫ్లాటరింగ్లీ అంటే ఎదుటి వాళ్ళని పడేసేటట్టుగా మాట్లాడటం కాదు, ఫేమస్ అని కూడా కాదు. పుట్ ఆన్ ఎయిర్స్ ఈజ్ కరెక్ట్, మీన్స్ టు బికమ్ గ్రేట్. ప్రాస్పరస్ అంటే బాగా ధనవంతుడు అని అర్థం. రైడ్ ద హై హార్స్ అంటే పుట్ ఆన్ ఎయిర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా రేర్ క్వశ్చన్స్ అవి, మనకి చదివి గుర్తుంచుకుంటే తప్ప ఇడియమ్స్ అనేవి అంత ఈజీగా గుర్తుండవు మిత్రమా. కాబట్టి మనం ఇడియమ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వెన్ ఎవర్ ఐ మెట్ హిమ్ హీ పుల్స్ ఏ లాంగ్ ఫేస్. పుల్స్ ఏ లాంగ్ ఫేస్, ఇది ఇడియం యొక్క మీనింగ్ ఏంటి? పుల్లింగ్ ఏ లాంగ్ ఫేస్, చాలా నీరసంగా, డల్గా, ఎప్పుడైనా అతన్ని కలిస్తే మొహం ఎప్పుడు చూసినా చాలా విభిన్నంగా, ఎందుకున్నానా ఏంటా అన్నట్టుగా కొంతమంది పెడుతుంటారు ఎక్స్ప్రెషన్స్. దాన్ని పుల్లింగ్ ఏ లాంగ్ ఫేస్ అని అంటారు. లాంగ్ ఫేస్, జాన్ ఇట్లా, జాన్ అంటే జా కింద ఉండేటువంటి ఈ పార్ట్ని నీరసంగా పెడుతూ. లుక్స్ యాంగ్రీ కాదు, లుక్స్ గూమీ అంటే సాడ్ అని, లుక్స్ చీర్ఫుల్ ఆనందం. సో రైట్ ఆన్సర్ ఇస్ లుక్స్ ఇండిఫరెంట్, చాలా ఎప్పుడు చూసినా చాలా భిన్నంగా, మౌనంగా. నెక్స్ట్ మరి అదేవిధంగా మరొక రెండు ఉన్నాయి. సో ఇంకొక 5 minutesలో మనం ఆ రెండు కూడా కవర్ చేసేసేయచ్చు. సో మ్యాక్సిమం వి కేమ్ అప్ టు 9th. ఈ స్పీడ్లో కనుక వెళ్తే ఫాస్ట్గా టైం ఏం వేస్ట్ చేయకుండా చాలా తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ కవర్ చేసేసుకోవచ్చు. ద స్పీకర్స్ అబ్జర్వేషన్స్ ఆన్ ద సబ్జెక్ట్ వర్ బిసైడ్ ద మార్క్. వెరీ ఫేమస్ వన్, చాలాసార్లు ఇచ్చారు. బిసైడ్ ద మార్క్ అంటే ఖచ్చితంగా, సపోజ్ ఒక టార్గెట్ ఉంది,
సో టార్గెట్లో ఎగ్జాక్ట్గా మీరు సెంటర్లో ఫోకస్ చేయకుండా బిసైడ్ ద మార్క్ అంటే బాణం వేస్తే పక్కకి వెళ్ళిందంట, అంటే ఎగ్జాక్ట్గా సెంటర్కి వెళ్తే పర్ఫెక్ట్, కానీ బీయింగ్ బిసైడ్ ద మార్క్ అంటే టార్గెట్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. సో మరి ఇంకా గెస్ చేయగలరా ఆన్సర్ ఏంటో? ఇర్రిలవెంట్ ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ ఫేమస్ బిట్ ఇది, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఒకటి. కరెక్ట్ అంటే ఖచ్చితంగా ఏదైతే చేయాలో అదే చేస్తే కరెక్ట్, ఇది కాదు. ఇన్కరెక్ట్ మరి తీసుకోవచ్చు కదా సార్. ఇర్రిలవెంట్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఎగ్జాగరేటెడ్ అంటే ఉన్నదాన్ని అతిశయోక్తి చేయడం, ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్పడాన్ని ఎగ్జాగరేషన్ అంటారు, అతిశయోక్తి అని అంటారు. సో ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్పడాన్ని ఎగ్జాగరేషన్ అని అంటారు. సో అట్లా మనకి ఏంటంటే క్వశ్చన్ని చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద 10th క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్, సో 10 బిట్స్ టక మనం చెప్పుకుంటూ వచ్చాం. 10th క్వశ్చన్, సో క్విక్గా ఆన్సర్ చేసినట్లయితే, ఇన్ పార్లమెంట్ ఎవ్రీ మెంబర్ కెన్ హ్యావ్ ద ఫ్లోర్ విత్ పర్మిషన్ ఆఫ్ ద స్పీకర్. ఎస్, ఇన్ పార్లమెంట్ every member can have the floor with the permission of the speaker. అంటే స్పీకర్ యొక్క పర్మిషన్ తోటి పార్లమెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవచ్చు, అంటే ఏం చేయడానికి, మాట్లాడటానికి. ఓకే, సో అలాంటప్పుడు 10th దానికి ఏదైనా చర్చించడానికి ప్రతి ఒక్కళ్ళు పార్లమెంట్లో ఏం చేయొచ్చంట, స్పీకర్ యొక్క పర్మిషన్ తీసుకోవచ్చు. రైజ్ అన్ ఇష్యూ. లీవ్ ద హౌస్ అంటే వెళ్ళిపోవటం, మార్క్ ఏ స్పీచ్ ఏదైనా గుర్తించటం, స్పీక్ అగెన్స్ట్ హిజ్ ఓన్ పార్టీ, అతని పార్టీకి అగెన్స్ట్గా అతను మాట్లాడడానికి పర్మిషన్ తీసుకుంటాం, ఇదన్న అర్థం లేని ఆప్షన్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో ఎవరైతే పర్ఫెక్ట్గా గెస్ చేయగలిగారో మిత్రమా, యు ఆర్ రియలీ గ్రేట్. కీప్ ట్రయింగ్ లైక్ దిస్. ఇట్లా ప్రయత్నిస్తూ ఉండండి. ప్రతిసారి మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని సపోర్ట్ చేస్తూ 10 మందికి ఇలాంటి లింక్స్ని షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టండి, మీకు తెలిసిన మంచి గ్రూప్స్ అన్నింటిలో కంటెంట్ని షేర్ చేయండి, సో దట్ వీ కెన్ ఆల్సో బ్రింగ్ మోర్ కంటెంట్ ఫర్ యూ ఇన్ ద కమింగ్ డేస్. సో రెగ్యులర్గా మన క్లాస్ ఉన్నప్పుడల్లా మంచి కంటెంట్ని మీకు అందించడం మా బాధ్యత. వీ ఫీల్ లైక్ దట్. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, వీ వాంట్ టు మేక్ మోర్ వీడియోస్ ఆన్ Instagram, social media and other YouTube channels, so that everyone will get good content from us. That's it for now. We'll catch you up with one more content in the next video. Jai Hind, Jai Bharat. Thank you. Have a great day.